పులిచింతల పోలవరం విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే 10 సంవత్సరాలు ఏమి చేయని పొన్నాల జానారెడ్డిలు ఇప్పుడు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని నాయని ఫైర్ అయ్యారు. మీరు 10 సంవత్సరాలు ఏమి చేయకుండా వచ్చిన 3 నెలలకే మేము ఏం చేయలేదంటున్న పొన్నాల జానారెడ్డిలు తెలంగాణ కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన అన్నారు. నువ్వు ఆగం చేసిన తెలంగాణ ప్రజలు బిడ్డ, ఇప్పుడు నువ్వు ఆగమైతావు. ఇక నిన్ను ఆగం చేస్తాం బిడ్డ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆగమైపోతుంది. ప్రజలు చేసి నిర్ణయం తీసుకున్నారు. జానన్న ఏం మాట్లాడుతున్నావే? చాత కాకపోతే దిగిపోయేదానికి వచ్చినా మేము మీ బండారం బయట పెడతాం, ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని చెప్పని అంటున్నారు. ఎన్ని కుంభకోణాలు అవన్నీ బయటికి తీస్తాం, అక్రమ భూములన్నీ కూడా తీసుకుంటాం, ప్రజలకు పంచి పెడతాం. జానారెడ్డి ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడో పొన్నారా, ఏమి పొన్నారా చాలా మాట్లాడుతున్నావు. నీవు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిన తెలంగాణ ప్రజలకి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. పోతిరెడ్డి పాడు తెలంగాణకు వచ్చే నీళ్లు రాయలసీమకు మరిపింది ఎవరని నేను అడుగుతున్నా. పులిచింతల ప్రాజెక్టు కట్టి నల్లగొండను ముంపుకు చేసింది ఎవరని నేను అడుగుతున్నా. పోలవరం కట్టి ఈనాడు 17 మండలాలు తీసుకుపోయి ఆంధ్రలో కలిపింది ఎవరని నేను అడుగుతున్నా. మా గిరిజన సంస్కృతిని గిరిజన అందరినీ కూడా ఆంధ్రలో కలిపి ఈనాడు నట్టేట ముంచి నువ్వు ఎవరని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పు బిడ్డ. దానికి సమాధానం చెప్పుకుంటా డొంక తిరుగుడు మాటలు కేసీఆర్ ను క్రిటిసైజ్ చేసే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ తెలుగుదేశం కానీ లేదని చెప్పని నేను ఖచ్చితంగా మీ అందరితో మనవి చేసుకుంటున్నా.